ఏ ఇద్దరు కలిసినా ఆంధ్రాలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపైనే చర్చ. ఆదివారం కదా అని ఎవరి ఇంటికి వెళ్ళినా గెలుపు అవకాశాలపై చర్చలు. ఎవరికి అందని ఓటరు నాడి పట్టుకోలేక ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఫోన్లలో కూడా ఇవే చర్చలు. ఎక్కడకు వెళ్ళినా ఎన్నికల ఫలితాలపై అంచనాలతో కాలం గడిచిపోతుంది. రాజకీయ పార్టీల కంటే లోతైన విశ్లేషణతో ఎవరికి అధికారం దక్కుతుందనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. శనివారంతో సాధారణ ఎన్నికలు ముగియడంతో సాయంత్రం నుంచి ప్రసారం అవుతున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎంతో ఆసక్తిగా వీక్షించిన తెలుగు ప్రజలు ఆదివారం ఉదయం లేవగానే వార్తా పత్రికలను కూడా తిరగేసి గతంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంతవరకు నిజమయ్యాయి, ఈసారి ఆయా సంస్థలు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నాయనే అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ఏ ఇద్దరు కలిసినా ఆంధ్రాలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపైనే చర్చ. ఆదివారం కదా అని ఎవరి ఇంటికి వెళ్ళినా గెలుపు అవకాశాలపై చర్చలు. ఎవరికి అందని ఓటరు నాడి పట్టుకోలేక ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఫోన్లలో కూడా ఇవే చర్చలు. ఎక్కడకు వెళ్ళినా ఎన్నికల ఫలితాలపై అంచనాలతో కాలం గడిచిపోతుంది. రాజకీయ పార్టీల కంటే లోతైన విశ్లేషణతో ఎవరికి అధికారం దక్కుతుందనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. శనివారంతో సాధారణ ఎన్నికలు ముగియడంతో సాయంత్రం నుంచి ప్రసారం అవుతున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎంతో ఆసక్తిగా వీక్షించిన తెలుగు ప్రజలు ఆదివారం ఉదయం లేవగానే వార్తా పత్రికలను కూడా తిరగేసి గతంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంతవరకు నిజమయ్యాయి, ఈసారి ఆయా సంస్థలు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నాయనే అంశాలపై దృష్టి సారిస్తున్నారు.